ఎన్ని 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 దారుణాలు సార్. సో టాయ్ స్టోరీ 5 మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ గా బానే ఉంది భయ్యా. అంటే లైక్ బేసిక్ గా టాయ్ స్టోరీలు ఎన్ని సినిమాలు తీసినా గానీ ఒక పాయింట్ పెట్టుకుంటారు, దాంట్లోనే ఎమోషన్స్ ఉంటాయి. పిక్సార్ గోల్డెన్ డక్ అది. సో అలానే తీశారు, కొత్తగా ఏమి చెప్పడానికి అది బాగుండదా లేదా అని కాదు, కానీ ఆబ్వియస్లీ బానే ఉంది. అండ్ మేబీ నేను పెద్దోని అయిపోతున్నా అంటే మరి 27 అంటే పెద్దోనే ఆబ్వియస్లీ, బట్ నాకంతా గేట్ చేయాలంత ఎమోషన్ అయితే వర్కౌట్ కాలేదు, కానీ ఇట్ వాస్ గుడ్. ఓకే, ఎక్కడెక్కడ వర్కౌట్ అయితే వర్కౌట్ అనిపిస్తుంది. పిల్లలు వచ్చారు నా థియేటర్లో, బాగానే అనిపించింది. బేసిక్ అసలు స్టోరీ ఏంట్రా, అసలు ఈ సినిమా వస్తుందని కూడా తెలియదు చాలా మందికి అని అంటే మాత్రం ఏం లేదు. ఇప్పుడు బానీ ఉంది కదా అమ్మాయి, ఈసారి బొమ్మలు అన్ని పక్కన పెట్టేసి టాబ్లెట్లు వాడుతున్నారు పిల్లలు కూడా. టోటల్ ఫోన్ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది, దాన్నే వాడుతున్నారు. కొత్త రకంగా మళ్ళీ లైఫ్ చేంజ్ అయింది. ఈ పర్టికులర్ రెవల్యూషన్ ని టాయ్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మెజారిటీ బాగానే చేశారని ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో వుడ్డీ అండ్ బజ్ ని కొంచెం సైడ్ లైన్ చేసారు. మొత్తం ఫోకస్ అంతా జెస్సీ మీదనే ఉంటుంది, కవ్ గర్ల్ జెస్సీ. అది నాకు తేడా కొట్టేసింది. క్లైమాక్స్ కూడా కొంచెం తేడా ఇచ్చేసారు. వోక్ అండ్ ఐడియాలజీలు వర్కౌట్ అయింది దీంట్లో కూడా. బట్ నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, బికాస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మూవీ వాస్ రియలీ రియలీ వెల్ డన్. ఆబ్వియస్లీ వీళ్ళు ఎక్కడెక్కడైతే ఈ ట్యాబ్స్ అండ్ ఆల్సో ఈ స్క్రీన్ టైం ఏదైతే వచ్చిందో దాన్ని చాలా రెస్పాన్సిబుల్ గా హ్యాండిల్ చేశారనిపించింది. రెండు సైడ్ ఆఫ్ ద కాయిన్ ని చూపించారు. కరెక్టే, పిల్లలు ఇట్లాంటి టైంలో ఫోన్లకు అడిక్ట్ అయిపోతే వాళ్ళు ఆడుకునే టైము అండ్ ఆల్సో వాళ్ళు పెరిగే టైం అనేది మిస్ అయిపోతున్నారు అనే ఒక పాయింట్ ని చాలా బాగా చూపించారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సీన్స్ కూడా అలా అలా వెళ్ళిపోయినాయి. పేసింగ్ ఇష్యూస్ ఎక్కడ అనిపించలేదు, మస్తు అనిపించింది. అబ్బో నిజంగానే ఫస్ట్ టాయ్ స్టోరీ ఆర్ఎల్స్ ఫస్ట్ 3 మూవీస్ ట్రిలజీ లెక్క సూపర్ ఉంది. క్యాక్ అసలు దీనంత గొప్ప యానిమేటెడ్ మూవీ లేదని చెప్పాను, కానీ ఇట్స్ ఎ గుడ్ వాచ్. డెఫినెట్లీ ఒకసారి చూసేయచ్చు, మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ మా దరిద్రం ఏంటంటే ఇట్లాంటి సినిమాలన్నీ ఫ్లాట్ ఫార్మాట్లో వేస్తున్నాడు. నేను బయట అన్ని సినిమా స్కోప్ లో వాడుతున్నాయి. ఎందుకురా మరి చెప్పొచ్చు కదా, కన్ఫర్మ్ చేయొచ్చు కదా. నేను ప్రసాద్కి వెళ్ళేటోని 3 స్క్రీన్లు ఉన్నాయాడా, నాకు సినిమా స్కోప్ వేసేసరికి 2 సైడ్ బార్లు కనబడుతున్నాయి. అది ముందే చెప్పేస్తే నీట్గా వెళ్ళిపోతా. మేబీ వాళ్ళు చెప్పిరేమో, నేను చూడలేదేమో. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ మీ. ఇర్రెలవెంట్ అయిపోతుంది నాకు టాయ్ స్టోరీ. ఎన్ని సినిమాలు తీస్తారా మీరు? ఇంకా 5 సినిమాలు అయినాయి అంటే లైక్ మీరు వేరే సినిమాలు తీయలేరు, మాకు అర్థమవుతుంది. మీకు డబ్బులు రావాలంటే ఇవే కొట్టాలి, మాకు అది అర్థమవుతుంది. ఓని కానీ కనీసం వేరేనా ట్రై చేయండి అనే ఫీలింగ్ వస్తుంది. వాటిని సరిగా తీయట్లేదు మీరు. మీ బొక్కల ఐడియాలజీలు ఓ కథలని పడేసి ఆగా మట్టిచ్చేస్తున్నారు. అది మీ తప్పు. ఏమో నాకైతే మాత్రం టాయ్ స్టోరీ 5 వాజ్ ఎ గుడ్ మూవీ. అబ్బా క్యాకా బో సూపర్, దీనంత బెస్ట్ మూవీ లేదని చెప్పను, అట్లని చెప్పేసి అసలు బాగాలేదని కూడా చెప్పలేను. అట్లని చెప్పేసి దీని గురించి నేను 2 రోజుల తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకుంటా అన్నట్టు అయితే నాకు అనిపించలేదు. మేబీ చిన్నపిల్లలకి ఆబ్వియస్లీ దిస్ మూవీ వాస్ మేడ్ ఫర్ చిల్డ్రన్, వాళ్ళకి నచ్చితేమో. నాకైతే మాత్రం ఓకే గుడ్ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా అంతే చెప్పగలుగుతా. ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. యానిమేషన్, మ్యూజిక్, క్యారెక్టర్ డిజైన్, వాయిస్ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. పిక్సార్ ఆ వాల్యూస్ ని పెట్టుకున్నారు, అది మంచిగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ మూవీ. మీరు చూడాలంటే చూసేసేయండి. అండ్ 3Dకి వెళ్ళా, 3D కొంచెం నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. సండే లైవ్ లో మాట్లాడతా. సో సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తా. బై.